సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రహణం గురించి. ఆల్రెడీ మనము చంద్రగ్రహణం గురించి చెప్పుకున్నాము. సో సూర్యగ్రహణం పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉందంటే సూర్యగ్రహణం అనేది అమావాస్యకి పడుతుందన్నమాట. సో అది లెక్కే. సో చంద్రగ్రహణానికి మనం ఎలా అయితే భయపడ్డామో సూర్యగ్రహణం ఇప్పుడు వస్తుంది కదా, వస్తుందా లేదా, అసలు భారతదేశంలో ఉందా లేదా అని చాలామంది గర్భవతులు టెన్షన్ పడుతూ ఉంటారు. సో వాళ్ళందరి గురించే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేది మన ఏరియాలో ఉంటేనే మనము టెన్షన్ పడాలి అండ్ మనం కొన్ని నియమాలు అనేవి పాటించాలి. సో ఈసారి గ్రహణం అనేది ఈ ఇయర్ 2024 మొత్తంలో మనకి గ్రహణాలు అయితే ఏమీ లేవు, కానీ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందని కూడా భయపడుతూ ఉన్నారు. సో మనకి దగ్గరలో ఉన్న ఏరియాల్లో గ్రహణం అనేది పడితే, మన దేశానికి దగ్గరలో ఉన్నప్పుడు పడితే మాత్రం కొంచెం సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈసారి మనకి గ్రహణం అనేది దగ్గరలో ఉన్న కంట్రీస్లలో అయితే గ్రహణం అనేది లేదు. సో మనకి ఇంకా గ్రహణం గురించి టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఎలాంటి గ్రహణ నియమాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం లేదు. సో చంద్రగ్రహణం ఎలా అయితే మన భారతదేశంలో పడలేదు, సూర్యగ్రహణం ఎఫెక్ట్ కూడా అస్సలు ఉండదు అండ్ సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో లేదు. కానీ ఏ ఏరియాల్లో ఉంటుంది అండ్ ఆ ఏరియా టైమింగ్స్ని బట్టి మన భారతదేశ కాలమానం ప్రకారం మన టైమింగ్స్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో టైమింగ్స్ తెలుసుకోండి, అంతేకాని మనం ఎలాంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు. సో టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఏరియాలు తెలుసుకుందాం. సో ఎక్కడెక్కడ పడుతుంది అని అంటే మనకి మెక్సికోలో అండ్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఇంకా ఉత్తర దక్షిణ అమెరికాలో మాత్రం గ్రహణం అనేది పడుతూ ఉంది. సో అమెరికాలో ఉన్న వాళ్ళైతే టైమింగ్స్ అడుగుతూ ఉంటారనమాట వీడియో కింద కామెంట్స్లో. సో వాళ్ళైతే మీరు గూగుల్ టైమింగ్స్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మీకు పంచాంగం అనేది అక్కడ తెలియదు కాబట్టి నేను ఇండియా టైమింగ్స్ చెప్తాను. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఏరియాలో ఇండియా టైమింగ్స్ ప్రకారం మీరు వెళ్ళిపోండి. సో ఆ టైంలో మీరు నియమాలు అనేవి పాటిస్తే సరిపోతుంది. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. సో టెన్షన్ కూడా పడాల్సిన పని లేదు. సో మన ఇండియా టైమింగ్స్ చెప్పుకుందాం ఇప్పుడు. అండ్ ఆ రోజు ఏంటంటే డేట్ ఏప్రిల్ 8వ తారీఖు, ఆ రోజు సోమవారం అవుతుంది. సో సోమవారం రోజు రాత్రిపూట, ఇప్పుడు చంద్రుడే మనకి ఆ టైంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉండడు. సో రాత్రి 9:12 స్టార్ట్ అవుతుందన్నమాట గ్రహణం అనేది. సోమవారం అక్టోబర్ 8వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రోజు రాత్రి 9:12 గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ టైం వచ్చేసి 9వ తారీఖు అవుతుంది. అంటే 12 తర్వాత మనకి డేట్ మారుతుంది కదా. సో 12 తర్వాత 1:25కి మనకి గ్రహణం అనేది ఎండింగ్ టైం. సో ఆ రోజు ఏప్రిల్ 9వ తారీఖు అవుతుందన్నమాట. సో మీరు టైమింగ్స్ చూసుకోండి. ఏప్రిల్ 8వ తారీఖు రాత్రి 9:12 స్టార్ట్ అవుతుంది. ఇది మండే రోజు. అండ్ ట్యూస్డే రోజు ఎండ్ అవుతుంది. అంటే 12 తర్వాత 1:25కి మీకు ఎండింగ్ టైం. సో 9th ఏప్రిల్ రోజు మనకి ముగుస్తుంది. సో దాదాపు 4 అవర్స్కి అబవ్ ఉందండి గ్రహణం అనేది. సో మీరు ఈ టైంని బట్టి క్యాల్కులేట్ చేసుకొని మీ దేశంలో ఎక్కడైతే మీరు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ నియమాలు అనేవి పాటిస్తూ ఉంటారు. సో మీరు ఆ టైంని క్యాల్కులేట్ చేసుకొని, సూర్యగ్రహణం కాబట్టి మాకు ఆ టైంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉండడు కాబట్టి భారతదేశంలో ఎవ్వరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఎవరికైతే కనపడుతూ ఉంటాడో ఈ టైమింగ్స్ పర్టికులర్గా టైమింగ్స్ని క్యాల్కులేట్ చేసుకొని సూర్యుడు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. అండ్ కర్టన్స్ అన్నీ వేసుకోండి. ఆ సూర్యకాంతి అనేది చంద్రగ్రహణం కంటే కూడా సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకే మీరు ఆ ఎఫెక్ట్ అనేది లోపలికి రాకుండా, కిరణాలు అనేవి లోపలికి రాకుండా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. అండ్ మొబైల్ ఫోన్స్, టీవీ అలాంటివి, కొంచెం ల్యాప్టాప్ అలాంటివి కొంచెం దూరంగా ఉంచండి ఆ రోజు వరకు, ఆ గ్రహణం టైమింగ్స్ వరకే. ఆ 4.5 అవర్స్ వరకు మాత్రం మీరు కొంచెం ఈ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డే కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సో ఏదైనా కట్ చేయడం, కూరగాయలు కట్ చేయడం కానీ, అండ్ బయట తిరగొచ్చు, నెక్స్ట్ డే హ్యాపీగా బయట తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ కట్ చేయడం, కట్టింగ్ లాంటివి అండ్ ముడులు వేయడము అండ్ డోర్లకి లాకులు చేయడము ఇలాంటివి కొంచెం, అన్నం గిన్నె మీద మూత పెట్టడం ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని మన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. దాన్నే మనం ఫాలో అవుతూ వచ్చాం కాబట్టి ఈ గ్రహణం గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి డేట్ అండ్ టైమింగ్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ భారతదేశంలోనే కాదు ఇంకా ఎక్కడి వాళ్ళు చూస్తున్నా కానీ వాళ్ళకి పర్టికులర్ టైమింగ్స్ తెలియాలి అనేసి ఈ టైమింగ్స్ అనేవి నేను మెన్షన్ చేసి చెప్పాను. సో మీకేమైనా డౌట్ ఉంటే మీ గూగుల్ టైమింగ్స్లో మీరు చూసుకోవచ్చు. లేదంటే పంచాంగం దగ్గరలో ఉంటే
ఇండియా టైమింగ్స్ అనేవి అందులో రాసి ఉంటాయి. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అక్కడి టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. కానీ భారతదేశంలో అయితే మనకి గ్రహణం అనేది లేదు. అండ్ ఇదొక్కటే కాదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళ అందరికీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డెలివరీ అయిన దానికి ఒక గ్రహణం కూడా రాదు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే వస్తే రావచ్చు, కానీ ఈ ఇయర్ మాత్రం ఎలాంటి గ్రహణాలు మన భారతదేశంలో లేవు. సో ఇంకా పంచాంగం నెక్స్ట్ ఇప్పుడు ఉగాదికి వస్తుంది కాబట్టి అది చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఏప్రిల్ 8కి అయితే మనకి ఇంకా పంచాంగంలో పాత పంచాంగంలోనే ఉంది. కొత్త దాంట్లో వచ్చినప్పుడు నేను నెక్స్ట్ ఇయర్వి ఏమేమి ఉన్నాయనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో టైమింగ్స్ అనేవి మీరు రాసి పెట్టుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ గ్రహణాల గురించి టెన్షన్ పడుతూ ఉంటాం కాబట్టి ఈ గ్రహణం అనేది ఎప్పుడు పడుతుంది, టైమింగ్స్ అండ్ పట్టు విడుపు కాలాలు అండ్ జాగ్రత్తలు అన్నింటి గురించి అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. సో కామెంట్స్కి రిప్లై అని అంటే నేను ఈ మధ్య ఊరు వెళ్ళాను, దాని గురించి కొంచెం లేట్ అయింది, కానీ ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.